సృష్టికర్త లేనిదే సృష్టి ఉనికిలోకి రాదు. ఎలాంటి స్తంభమూ లేని ఆకాశాన్ని చూస్తున్నాం. ప్రపంచం మొత్తాన్ని వెలుగునిచ్చే సూర్యుడిని చూస్తున్నాం. చల్లని జాబిల్లిని పంచే చంద్రుడిని చూస్తున్నాం. మనిషి జీవితానికి క్షణం క్షణం ఉపయోగపడే గాలి ఉంది. మనిషి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నీళ్లు ఉన్నాయి. భూమి ఉన్నది. ఎత్తైన పర్వతాలున్నాయి. గాలిలో ఎగిరే పక్షులున్నాయి. భూమి మీద నడిచే అనేక జీవులున్నాయి. నీటిలో ఈదే జలచరాలున్నాయి. క్రిమి కీటకాలున్నాయి. సూక్ష్మజీవులున్నాయి. ఇవన్నీ సృష్టిలో. ఈ సృష్టిలో ఉన్న ఆకాశాలు, భూమి, సూర్యచంద్రుల కంటే గొప్ప శక్తిమంతుడు ఒకడున్నాడు. మనం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం. మన శరీరంలో గుండె ఒకటుంది. ప్రతి క్షణము రక్తాన్ని మన శరీరంలో సరఫరా చేస్తూ ఉంది. మనము వాయువును పీలుస్తూ ఉన్నాము. గుండె ఒక్క నిమిషం కోసం ఆగిపోతే మనిషి చనిపోతాడు. 5 నిమిషముల కోసము ఈ ప్రపంచంలో నుంచి గాలి తీసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. ఇన్నమా ఇలాహుకుముల్లాహు, నిశ్చయంగా మీ ఆరాధ్యుడు అల్లాహు ఒక్కడే. వైలాహుకుం ఇలాహుం వాహిద్, మీ ప్రభువు ఒక్కడే. లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు. సృష్టికర్త సృష్టిని సృష్టిస్తాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి జన్మిస్తుంది, మళ్ళీ మరణించి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. కుల్లు మన్ అలైహా ఫానిన్ వయబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనతా గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే. అంటే భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కటి నశించిపోతుంది గాని ఆ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క అస్తిత్వం ఎన్నటికీ నశించిపోదు. ఆయన ఎన్నటికీ అలాగే అర్రహ్మాను అలల్ అర్షిస్తవా, ఆ కరుణామయుడు అల్లాహ్ సింహాసనం మీద, అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. నిజమైన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. అల్లాహ్నే ఆరాధించాలి. ఆ అల్లాహ్ చూపిన మార్గంలో నడుచుకోవాలి. ఆ అల్లాహ్ చూపిన మార్గమే ఇస్లాం మార్గం. ఆ ఇస్లాం మార్గాన్ని ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అనేక ప్రవక్తలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఆ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేసి వెళ్లారు. అకూలు కౌలీ హాదా వ అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుం వలిసాయిరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. అల్లాహ్ యొక్క ఉనికిని కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు. ఆయనకు భాగస్వాములు గాని సహాయకులు గాని ఎవ్వరూ లేరు. సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా పేర్కొనబడినాయి: భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరియు మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది ఎవరు? విశ్వ వ్యవహారాలను నడిపేది ఎవరు అని ప్రశ్నిస్తే వారు అల్లాహ్ అని బదులిస్తారు. అప్పుడు వారిని ఇలా ప్రశ్నించుకో, మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు? యూనుస్ 10:31. భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి వ్యవహారాన్ని ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు. ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది. అస్సజ్దా 32:5. ఆయనే అల్లాహ్, మీ ప్రభువు. విశ్వ సామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో అలాంటి వారు విగ్రహాలు, అసత్య దైవాలు, ఖర్జూరపు పండుపై నుండే పలచని దారపు పోగుకు కూడా యజమానులు కారు. ఫాతిర్ 35:13. తీర్పు దినం అంటే ప్రతిఫల దినం, అంతిమ దినం యొక్క ఏకైక ప్రభువు మాలికి యౌమిద్దీన్. అల్ ఫాతిహా 1:4. అల్లాహ్ సార్వభౌముడు మరియు యజమాని కూడా అయ్యుండటం వలన ఆయన యొక్క సార్వభౌమత్వం మరియు విశ్వ వ్యవహారాలన్నింటిపై ఆయన యొక్క సాటిలేని నియంత్రణను ఇది ధృవీకరిస్తున్నది. అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు. ఆయనకెవ్వరూ సాటిలేరు
మరియు ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు. అల్ ఇలాహ్ అంటే ప్రేమించబడేవాడు, ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు, ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ మరియు మీ ఆరాధ్యుడు ఒక్కడే, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడెవడూ లేడు. అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు, మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడును. అల్లాహ్ను వదిలి ఆరాధించే ప్రతిదాని యొక్క దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి: అల్లాహ్ మాత్రమే సత్యం, ఆయనతో పాటు లేక ఆయనను వదిలి వారు ఆరాధిస్తున్నవన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడును. దేవుడిగా పిలువబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి: అవన్నీ మీరు మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే, ఎలాంటి దైవత్వాన్ని అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు. అల్ నజం 53:23. అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు. ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినా ప్రజలను లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ఏ ప్రవక్త అయినా. ఖురాన్ ఆయత్ యొక్క భావానువాదం: లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే దివ్య వచనం వైపు సందేశహలంని తప్ప మేము మరే సందేశహరుణ్ణి నీకు పూర్వం పంపలేదు, కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు. అల్ అంబియా 21:35. అయితే బహుదైవారాధకులు ఈ పిలుపును తిరస్కరించి అల్లాహ్తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి మరియు అర్థించడానికి ఇతరులను దేవుళ్లగా చేసుకున్నారు. తన దివ్య గ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో అంటే సున్నతులలో స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన యొక్క దివ్య నామాలను మరియు దివ్య లక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, ఆయనకు ప్రయోజనం కలిగేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, వాటిని సృష్టితాలతో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వెయ్యకుండా మనం కూడా ధృవీకరించడం. ఖురాన్ ఆయత్ యొక్క భావానువాదం: అత్యున్నతమైన నామాలు అల్లాహ్కు మాత్రమే చెందుతాయి, కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్య నామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచిపెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అల్ ఆరాఫ్ 7:180. భూమ్యాకాశాలలో ఆయన ప్రస్తావనయే అత్యున్నతమైన ప్రస్తావనం. ఆయన మహోన్నతుడు, అత్యంత వివేకవంతుడును. అర్రూమ్ 30:27. పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది. ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే మహోన్నతమైన లక్షణం. ఈ 2 వచనాలు సూచిస్తున్నదేమిటంటే అత్యున్నతమైన దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలు సాధారణంగా అల్లాహ్కు మాత్రమే చెందుతాయి. ఖురాన్ మరియు సున్నతులలో దీన్ని వివరంగా తెలిపే సమాచారం చాలా ఎక్కువ మోతాదులో ఉంది. ఏదైనా విషయం గురించి మీలో మీకు భేదాభిప్రాయాలు వస్తే దానిని అల్లాహ్ మరియు ఆయన యొక్క సందేశహరుని వైపుకు మరలండి. ఒకవేళ మీరు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే. అన్నిసా 4:59. మరణించిన సజ్జనుల మార్గాన్ని అనుసరించాలి, ఎందుకంటే ప్రస్తుతం జీవించి ఉన్న సజ్జనుల విషయంలో చివరి క్షణం లోపల వారు సన్మార్గాన్ని వదిలిపెట్టరనే గ్యారంటీ ఏదీ లేదు. సహాబాలు ఎంత గొప్పవారంటే వారి హృదయాలు మన సమాజంలో మిగిలిన వారందరికంటే అతి స్వచ్ఛమైనవి, లోతైన అవగాహనను కలిగి ఉండినవి, ఆడంబరాలకు దూరంగా ఉండినవి, అతి తక్కువ క్లిష్టతలవి. అంతేకాక అల్లాహ్ వారిని తన ధర్మస్థాపన కొరకు మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు. కాబట్టి వారి హక్కును మనం తప్పక గుర్తించాలి. మనం వారి మార్గదర్శకత్వాన్ని తప్పక స్వీకరించాలి, ఎందుకంటే వారు నిజమైన మార్గదర్శకత్వాన్ని అనుసరించారు. ఎవరైతే ఈ విషయంలో సలఫ్ మార్గాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో
అలాంటి వారు తప్పు చేసినట్లే మరియు తప్పుడు దారిని అవలంబించినట్లే. అంతేకాక విశ్వాసుల మార్గాన్ని వదిలి వేరే మార్గంపై నడుస్తున్నవారవుతారు. అలాంటి వారిని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు. ఖురాన్ ఆయత్ యొక్క భావానువాదం. స్పష్టంగా సన్మార్గం చూపించబడిన తరువాత ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరునితో విభదిస్తారో వారు విశ్వాసుల మార్గం కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నట్లే. వారు ఎంచుకున్న తప్పుడు మార్గంలోనే మేము వారిని ముందుకు పోనిస్తాము మరియు నరకంలో శిక్షిస్తాము. ఎంత చెడు గమ్యం వారిది. అన్నిసా 4:115. సరియైన మార్గదర్శకత్వం పొందాలంటే సహాబాలు విశ్వసించినదే మనం కూడా తప్పక విశ్వసించాలని అల్లాహ్ ఈ ఆయత్లో స్పష్టంగా నిర్దేశిస్తున్నాడు. ఖురాన్ ఆయత్ యొక్క భావానువాదం. కాబట్టి మీరు అంటే సహాబాలు విశ్వసిస్తున్నట్లుగా ఒకవేళ వారు కూడా విశ్వసిస్తే వారు సన్మార్గంపై ఉన్నట్లే. అల్ బకరా 8:137. ఎవరైతే సలఫ్ మార్గాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో అలాంటి ప్రతి ఒక్కరూ సరియైన మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం జారవిడిచిన వారవుతారు మరియు దిక్కులేని వారవుతారు. దీని ఆధారంగా అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాల విషయంలో దేన్నైతే స్వయంగా అల్లాహియే ధృవీకరించాడో మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారో దానినే మనం అనుసరించాలి. ఖురాన్ మరియు సున్నతులను మనం ఆధారంగా తీసుకోవాలి. సహాబాలు వాటిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ విషయంలో వారు మన సమాజంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం మరియు ఉత్తమ జ్ఞానం కలిగి ఉండినారు. అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా ఎవరైనా సరే అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలను విశ్వసించలేరు. ఈ 4 తహ్రీఫ్, తాతీల్, తమ్సీల్ మరియు తకైఫ్. అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలను విశ్వసించడమంటే తన దివ్య గ్రంథంలో మరియు తన ప్రవక్త యొక్క సున్నతులలో అల్లాహ్ స్వయంగా ధృవీకరించిన తన దివ్య నామాలను మరియు దివ్య లక్షణాలను వాటి భావార్థాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, తిరస్కరించకుండా, లేక ఎందుకు ఎలా అని ప్రశ్నించకుండా, లేక వాటిని సృష్టితో పోల్చకుండా ఆయన స్థాయికి తగినట్లుగా మనం కూడా వాటిని యథాతథంగా ధృవీకరించడం. మనం దూరంగా ఉంచవలసిన ఈ 4 విషయాల గురించి ఇక్కడ క్లుప్తంగా చర్చించుకుందాము. అత్యున్నతమైన దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలు కేవలం అల్లాహ్కే చెందుతాయి అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమోదయోగ్యం కాని విధంగా ఖురాన్ ఆయత్తులు మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు చేర్పులు చేయడం. అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలను తిరస్కరిస్తూ అవన్నీ అల్లాహ్కు చెందవని లేక వాటిలో కొన్ని అల్లాహ్కు చెందవని చెప్పడం. ఖురాన్ మరియు సున్నతులో పేర్కొన్న అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క దివ్య నామాలు మరియు దివ్య లక్షణాలను నిజంగా నమ్మనట్లే. అంటే అల్లాహ్ యొక్క దివ్య లక్షణాలను సృష్టికాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు అల్లాహ్ చేయి కూడా మానవుడి చేయి లాంటిదే అనడం, అల్లాహ్ యొక్క వినికిడి శక్తి కూడా మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడు చూసేవాడును. అష్షూరా 42:11. ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపొందిస్తూ అల్లాహ్ యొక్క దివ్య నామాలను మరియు దివ్య లక్షణాలను ఎలా సాధ్యం అనే విషయంపై చర్చించడం. ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి తెలియదు. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయత్లు ఇలా ఉన్నాయి. ఖురాన్ ఆయత్ యొక్క భావానువాదం. కాని ఆయన జ్ఞానంలోంచి దేనిని వారేనాడు ఆవరించలేరు. తాహా 20:110.